జిల్లాలో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సన్నబియ్యం సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 36% అదనంగా వరిధాన్యం ప్రొక్యూర్మెంట్ పూర్తవడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన మంత్రి రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఎవరూ వ్యవహరించరాదని స్పష్టం చేశారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కొమరయ్య, యాదవరెడ్డి, అంజిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హైమావతి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 6,351 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం మాత్రమే కొనుగోలు జరిగిందని పేర్కొంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సన్నబియ్యం సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, రైతులకు అవసరమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయ అవసరాలకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో మొన్న ప్రొక్యూర్మెంట్ చేసినారు. ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద ఆఫీసర్స్. ఎందుకంటే 36% ఎక్స్ట్రా ప్రొక్యూర్మెంట్ చేసినందుకు, ఇంకా డెఫినెట్లీ అన్ని ప్రాంతాలలో కూడా ఇంత ఎక్కువ ప్రొక్యూర్మెంట్ అవుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. ఈ ఎక్స్ట్రా ప్రొడక్టివిటీ వచ్చినందుకు ఈ సమయంలో లారీలు ఇబ్బంది, బస్తాల ఇబ్బంది, హమాలీలు ఇబ్బంది, ప్రత్యేకంగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వలన హమాలీలు దొరకపోవడము, లేట్గా రావడము, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతులకు నష్టపోకుండా అంత ఆఖరి గింజ వరకు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పినారో ప్రొక్యూర్మెంట్ ఎట్లా మేము చేస్తామని చెప్పి చేసినందుకు కలెక్టర్ గారికి ఇంకా ఆఫీషియల్స్ అందరికీ కూడా అభినందనలు చెప్పాలి. ఇంకా ఎంఎస్పి ప్రైస్ పోయిన సంవత్సరము 891 కోట్ల రూపాయలు ఎంఎస్పి ప్రైస్ ఇచ్చినారు. ఈ సంవత్సరము 1243 కోట్ల రూపాయలు ఎంఎస్పి ప్రైస్ ఇచ్చినారు. ఇక్కడ మన గౌరవ ఎంపీ గారు ఉన్నారు, మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాము. మొన్న క్యాబినెట్లో కూడా చర్చ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ని ఇంకా కొద్దిగా ఏదైతే ఎక్స్ట్రా ప్రొడక్టివిటీ వచ్చిందో దాన్ని ఎఫ్సిఐ వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. ఎక్స్పోర్ట్ అనేది చేయాలి, బికాజ్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేయగలుగుతుంది. సో మీరు దీంట్లో కొద్దిగా కేంద్రంతో మాట్లాడి ఈ సమస్యను కొద్దిగా హెల్ప్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి బాగుంటుంది. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు, యూరియా సకాలంలో అందేలా చూడాలని కోరారు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, జనుము, జీలుగు విత్తనాల కొరత లేకుండా చూడాలని సూచించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పెండింగ్ తొలగించాలని, సీజనల్ వ్యాధులపై ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లాలో సి సెక్షన్ల సంఖ్య తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని, సిద్దిపేట సిరిసిల్ల వెళ్లే రైల్వే లైన్ మధ్యలో గల 3 కెనాళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. యూరియా అనేది మాత్రం జిల్లాలో ఇబ్బంది ఉంది. యాప్ గంట సేపట్లే క్లోజ్ అవుతుంది. ఎందుకు క్లోజ్ అవుతుందంటే వాళ్ళు తప్పు కాదు, స్టాక్ ఎంత ఉంటే అంతసేపు పీక్ అవుతుంది, స్టాక్ అయిపోగానే యాప్ ఆగిపోతుంది. దాన్ని బట్టి వచ్చి మీరందరూ కూడా వచ్చి రైతుల్ని పరామర్శించి 1 నెల రోజుల్లోగా మీకు ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి 10,000 సహాయం అందిస్తామని 3 మంత్రులు కలిసి ఇబ్రాహీం నగర్ గ్రామము, చిన్నకోడూరు మండలంలో మీరందరూ వచ్చి మాట ఇచ్చారు. మా జిల్లాలో ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల్లో 3 సార్లు వడగళ్ల వాన, 2 సార్లు అకాల వర్షాల వల్ల మొత్తం 5 విడతల్లో పంట దెబ్బతింది సార్. వరి కావచ్చు, మామిడి తోటలు, పండ్ల తోటలు దెబ్బతింది. కానీ ఇప్పటి వరకు ₹1 కూడా ఈ జిల్లా రైతులకు రాలేదు. మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో మా కలెక్టర్ గారిని అడిగితే రిలీజ్ అయింది సార్ అంటారు. మరి రైతుకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే అది ఇంకా బటన్ నొక్కాలి సార్ అంటారు. జరగ బటన్ ఏదైనా నొక్కిస్తే మాకు పైసలు